సో వెల్కమ్ టు ఎస్పీ అకాడమీ. ఈ వీడియోలో మనం ట్యాక్స్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ట్యాక్స్ సిస్టమ్ అంటే మనం నిరంతరం ట్యాక్సులు కట్టి ప్రభుత్వాన్ని స్పాన్సర్ చేస్తున్నాం. సో ఆ ట్యాక్స్ సిస్టంలో మనం ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 2026 ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఒక కొత్త చట్టం అమలు చేస్తున్నారు. సో దీనిని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2026-27లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఆ అప్డేట్ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. దయచేసి పాత అవుట్డేటెడ్ ఎకానమీ వీడియోలు చూడొద్దు. సో దట్ ఈస్ నాట్ బెనిఫిట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ట్యాక్స్ సిస్టమ్, ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్. సో చాలా మంది అనుకునేది ఒకటి ఏంటంటే ట్యాక్స్ సిస్టమ్ అనేది ధనవంతులకు మాత్రమే వర్తిస్తుంది అనుకుంటారు. కాదు, అది కటిక పేదవారిని కూడా ట్యాక్స్లు వసూలు చేస్తుంది. వాళ్ళు సోప్ కొంటారు, వాళ్ళు పేస్ట్ కొంటారు, వాళ్ళు బ్రష్ కొంటారు. సో అలాంటి చిన్న చిన్న వస్తువులపైన కూడా ట్యాక్స్లు పడతాయి. సో కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి ట్యాక్స్లన్నీ డైరెక్ట్ ట్యాక్స్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ని స్పెసిఫై చేసి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ తెలుగులో ప్రత్యక్ష పన్ను అనేటువంటి పేరుతో మనం పిలవటం జరుగుతుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అస్సలు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ నెంబర్ 1 1857 రివోల్ట్ జరిగింది. 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత అక్కడ వచ్చిన నష్టాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు విల్సన్ గారు తొలిసారిగా మనకు భారతదేశములో 1860లో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని విధించడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ని తొలిసారిగా ఎప్పుడు విధించారు అంటే 1860. ఎవరు విధించారు అంటే విల్సన్. సో కాబట్టి ఇక్కడ మరొక విషయాన్ని మీరు గమనించాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో కేవలం మనకు షార్ట్ టర్మ్, తాత్కాలికంగానే విధించారు. ఇది పూర్తిగా విధించడం లేదు. అదే ప్రశ్న ఎగ్జామ్ హాల్లో ఇన్కమ్ ట్యాక్స్ని ఎప్పుడు పర్మనెంట్గా విధించారు అని అడిగితే 1886. ఓకే, సో ఎప్పుడు ఫస్ట్ టైం విధించారు అని అడిగారా, ఎప్పుడు మళ్ళీ రీఇంపోజ్ చేసి అడిగారో చూసుకోండి. ఫస్ట్ టైం ఎప్పుడు విధించారు అంటే 1860 రాయాలి, లేదా రీఇంపోజిషన్ ఎప్పుడు చేశారు, పర్మనెంట్గా ఎప్పుడు విధించారు అనే ఎగ్జామినేషన్లో ప్రశ్న ఉంటే 1886 అని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం మీద విధించేటువంటి పన్నే ఇన్కమ్ ట్యాక్స్. శీఘ్రమేవ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాప్తిరస్తు. ఈ విద్యార్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే నా మీనింగ్ ఏంటంటే మీకు ఉద్యోగం రావాలి అని నా మీనింగ్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇప్పుడు మనం 1961, కానీ 1 ఏప్రిల్ 2026 నుంచి సో న్యూ ఇండియా ఈజ్ గోయింగ్ టు పాత కాలములో ఉన్నటువంటి పనికి రాని ఒక పెద్ద చట్టాన్ని చిన్న చట్టంగా మార్చుకుంటూ సామాన్య మానవుడు కూడా అర్థమయ్యే విధంగా చేయడానికి నూతనంగా భారతదేశంలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని అడిగితేనేమో 2026 రాయాలి. చట్టం ఎప్పుడు చేయబడిందంటే 2025 రాయాలి. సో బడ్జెట్ 2026-27లో నిర్మలా సీతారామన్ గారు దాన్ని ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆ పాత చట్టాన్ని తీసివేసి దాని ప్లేస్లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము. సో ఫస్ట్ ఏంటంటే ఈ 1 ఏప్రిల్ 2026 నుంచి దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్.
రాబోయే రోజుల్లో మనం ఇంతకుముందు మీరు ఎగ్జామ్ హాల్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు అనగానే 1961 రాసేవాళ్ళు. ఓకే, ఆదాయ పన్ను చట్టం ఏ సంవత్సరం అంటే 1961. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు అంటే మీరు ఏం రాయాల్సి ఉంటుంది, 2025. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఏం రాయాలి, 2026 1st ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దెర్ ఈస్ మెనీ కాంప్లికేషన్స్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ ఏమంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అనుకుందాం ఒక 40 lakhs సంపాదిస్తున్నాడు. సో 40 lakhs సంపాదించే వ్యక్తికి కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు 40 lakhs సంపాదించాను. సో ఇతనికి ఈ 40 lakhs మీకు అర్థం కావటం కోసం ఈ 40 lakhsని ఇతను ఎప్పుడు సంపాదించాడంటే 2025-26 సంపాదించాడు. 2025-26న ఈ వ్యక్తి 40 lakhs సంపాదించాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఈ 40 lakhsకి ఏ సంవత్సరం ట్యాక్స్ పే చేయాలి, క్వశ్చన్ మార్క్. అది ఈ యొక్క 1961 చట్టం ఏం చెప్తుంది, ఈ వ్యక్తి ఈ ట్యాక్స్ ఏదైతే ఈ 40 lakhs సంపాదించాడో ఇన్ 25-26 అది ఏ సంవత్సరానికి చెల్లించాలి. ఇప్పుడు మనకు జనరల్గా 2025-26 సంవత్సరాన్ని మనము ఫైనాన్షియల్ ఇయర్, సో 2025ని ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, అండ్ అతను ఈ 40 lakhsకి ఇన్కమ్ ట్యాక్స్ 2026-27లో అతను చెల్లిస్తున్నాడు. ఇదేమో ఆ సంవత్సరం యొక్క ఆదాయం, ఇదేమో ఆ సంవత్సరం యొక్క ఆదాయానికి ఈ సంవత్సరంలో చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఈ చెల్లించేటువంటి సంవత్సరాన్ని ఏమంటామండి, అసెస్మెంట్ ఇయర్ అంటాం. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎవరికి తెలుసు, అసెస్మెంట్ ఎవరికి తెలుసు, నేను చెబుతున్నప్పుడే మీకు కన్ఫ్యూజన్గా ఉంది. సో కాబట్టి మీరు ఒక్కసారి చూడండి, ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే, లేదా ఈ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, ఫైనాన్షియల్ ఇయర్ లేదిక, అసెస్మెంట్ ఇయర్ లేదిక, ఓన్లీ ట్యాక్స్ ఇయర్, సింప్లిఫికేషన్. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2026 ఏదైతే ఉందో అది సింప్లిఫై ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కఠినముగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని సింప్లిఫై చేయడానికి తీసుకొచ్చిందే ఈ యొక్క నూతన చట్టం. ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని రెండు ఉండేవి. ఈ పాత పద్ధతి తీసేసి ఓన్లీ ట్యాక్స్ ఇయర్ అనేటువంటి పద్ధతిని 1st ఏప్రిల్ 2026 నుంచి ఈ రెండు పదాలు మీకు కనపడవు. కేవలం ఏం కనపడుతుంది, ట్యాక్స్ ఇయర్ అని మాత్రమే కనపడుతుంది. ఇక్కడ ఇంకొకటి మీరు చూడండి, పాత చట్టములో మీరు గమనించినట్లయితే 819 సెక్షన్లు ఉన్నాయి. ప్యాన్కి ఒక సెక్షన్ అని, లేకపోతే ట్యాన్కి ఒక సెక్షన్ అని, లేకపోతే ఫామ్ ఏ అని, లేకపోతే ఫామ్ బి అని, లేకపోతే ఈ క్లాస్ అని, మొత్తం ఒక పెద్ద చట్టములో 819 సెక్షన్స్ ఉంటే ఇప్పుడు దాన్ని 536 సెక్షన్కి తగ్గించారు. 536 సెక్షన్లు తగ్గించారు. అంటే మీనింగ్ ఏంటండి, ఇట్ ఈజ్ ఫుల్లీ సింప్లిఫైడ్ వర్షన్. సో రాబోయేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే విధంగా ఉండే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2026ని తీసుకురావటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇంతకుముందు 47 చాప్టర్స్ ఉండేవి పాత చట్టములో. 1961 పాత చట్టములో 47 ఉండేవి. ప్రస్తుతం ఆ చట్టాల సంఖ్య కేవలం 23 మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి పాత చట్టంకి చెల్లుబాటు అయిపోయింది. 60 సంవత్సరాల యొక్క పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ 2026 నుంచి అమల్లోకి రాబోతుంది చట్టం 2025. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, అసలు సార్ నాకు డౌట్ సార్, మనము ఎంత సంపాదిస్తే ట్యాక్స్ ఎంత పడుతుంది? సో నెక్స్ట్ సార్, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్స్ ఇన్ ఇండియా? ఎందుకంటే చాలామంది భారతదేశంలో, ఎందుకంటే మనకు రోజుకి ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి, తద్వారా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్లను పే చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ ఎంతమంది ఒక ట్యాక్స్ని ఎంతమంది పే చేస్తున్నారు అని చెప్పేది ట్యాక్స్ బేస్.
ఓకే, సో ఏ ఏ ఆధారంగా ట్యాక్స్ విధిస్తున్నాము అనేది ట్యాక్స్ బేస్. ఎంతమంది పే చేస్తున్నారనేది ట్యాక్స్ స్కోప్. ఓకే, చాలా మంది తెలీదు. ట్యాక్స్ బేస్ ఏంటండి ఇక్కడ? ఇన్కమ్. ఓకేనా, ట్యాక్స్ బేస్ ఏంటి? ఇన్కమ్ బేస్ చేసుకుని ట్యాక్స్ వేస్తున్నాం కాబట్టి, సో ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్కమ్ వీఆర్ ఇంపోజింగ్ ట్యాక్స్. నెక్స్ట్ ఏంటండి? ట్యాక్స్ స్కోప్. ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారని చెప్పేది ట్యాక్స్ స్కోప్. గడిచిన కొన్ని సంవత్సరాలలో గణనీయంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అండ్ మర్చిపోవద్దు, భారతదేశములో అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ట్యాక్స్ ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్. నేనే నంబర్ 1. ఇన్కమ్ ట్యాక్స్ ఏం డైలాగ్ ఏంటంటే, భారతదేశంలో అనేక ట్యాక్స్లు ఉన్నాయి, మీకు తెలుసు. జిఎస్టీ ఉంది, కార్పొరేట్ ట్యాక్స్ ఉంది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంది, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది, మ్యాట్ ఉంది. ఇలా అన్ని ట్యాక్స్లు ఉన్నా హూ ఈజ్ ద హీరో? హీరో ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. నంబర్ 1 ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ధనవంతుల దగ్గర ఉన్న సంపదని తీసుకొని పేదవాడికి పంచి వాణ్ణి కూడా, ధనవంతుణ్ణి పేదవాడిని సమానం చేయడాన్నే మనము రూల్ ఆఫ్ ఈక్విటీ. ట్యాక్స్ యొక్క లక్ష్యము ఏమిటి? ట్యాక్స్ యొక్క లక్ష్యము రూల్ ఆఫ్ ఈక్విటీ. మరి రూల్ ఆఫ్ ఈక్విటీ సాధించాలంటే ఏ ట్యాక్స్ విధించాలి? ఈ విధమైనటువంటి ట్యాక్స్లు విధించాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఈ యొక్క పేద ధనిక మధ్య ఉన్నటువంటి ఆంతర్యాలను తగ్గించడానికి విధించేటువంటి ట్యాక్సే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. చాలా జాగ్రత్తగా వినండి. చాలా మందికి తెలీదు ట్యాక్స్ స్కోప్ అంటే ఏంటి, ట్యాక్స్ బేస్ అంటే ఏంటి, చాలా మంది తెలీదు. రూల్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఏ స్థానంలో ఉంది భారతదేశానికి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. చూడండి, ఓకే, హ్యావ్ ఎ లుక్. చాలా మంది తెలుగు విషయం చెప్తాను. ఇప్పుడు మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 4 lakhs వరకు అక్కడ ఏం కనపడుతుంది? 0 కనపడుతుంది. 4 lakhs వరకు మీకు 0 కనపడుతుంది. కానీ మీరు నార్మల్గా న్యూస్ పేపర్లో చూస్తే మీకు ఏం కనపడుతుంది? 12 లక్షల వరకు భారతదేశంలో ట్యాక్స్ లేదు. అదేంటి సార్, మీరు చూపించిన లిస్ట్లోనేమో 0% ఉంది, కానీ మీరేంటి సార్ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్తున్నారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్తున్నారు. మరి ఏంటి డిఫరెన్స్? మీరు చెప్పగలరా? ఇక్కడే మతలబు ఉంది. మీరు ఇక్కడ 12 లక్షల వరకు భారతదేశంలో రిబేట్ ఫెసిలిటీ ఉంది. రిబేట్ ఫెసిలిటీ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, చూడండి. సో ఈ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అతను గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేశాడు, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి అతనికి ఒక 10 లక్షల ఆదాయం ఉంది. అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, ఎగ్జాక్ట్ నెంబర్స్తో క్యాలిక్యులేట్ చేసి చెప్పట్లేదు. 10 లక్షలకి అతనికి అనుకుందాం, ఒక 10 లక్షలకు ఒక 10% తీసుకుందామండి. 10% అంటే 1 lakh. నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం లేదు, మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ 10 lakhs 10% యాడ్ ఉంది సార్, ఆ స్లాబే లేదు కదా అనొద్దు. సో ఇప్పుడు 1 lakh rupees ట్యాక్స్ పే చేశాడు, ఓకేనా? ఇప్పుడు ట్యాక్స్ ఎవరికి పే చేశాడండి? గవర్నమెంట్కి పే చేశాడు. గవర్నమెంట్కి పే చేసిన తర్వాత గవర్నమెంట్ తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది. ట్యాక్స్ పే చేసిన తర్వాత తిరిగి గవర్నమెంట్ ఆ వ్యక్తి ఖాతాలో జమ చేయడాన్ని రిబేట్ ఫెసిలిటీ. దానినే మనం ఏమని అంటాము? రిబేట్ అంటాము. ఫేమస్ క్వశ్చన్, భారతదేశంలో రిబేటు ఎన్ని లక్షల వరకు ఉన్నది? భారతదేశంలో రిబేట్ ఫెసిలిటీ 12 లక్షల వరకు ఉన్నది. సార్ నాకు ఒక అర్థం కాలేదు, ఎందుకు గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయటం ఎందుకు, మళ్ళీ తిరిగి ఇచ్చేయటం ఎందుకు? నెక్స్ట్, ఇదే మీ క్వశ్చన్, మీ మైండ్లో ఇది రన్ అవుతుంటుంది. అనేక సంవత్సరాల ఫ్యాకల్టీకి అనుభవం ఉంది కాబట్టి మీకు ఏ సందర్భంలో ఏ డౌట్ వస్తుందని గెస్ చేయగలను. ఈ గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోవటం ఎందుకు, తిరిగి మళ్ళీ ఇచ్చేయటం ఎందుకు? దిస్ ఈజ్ ద బ్యూటీ. అసలు బ్రదర్, ఇతనికి 10 లక్షలు వచ్చింది, ట్యాక్స్ వద్దంటున్నా బాగానే ఉంది. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో గవర్నమెంట్ చెప్పాలి నువ్వు, లేకపోతే బ్లాక్ మనీ పెరుగుద్ది. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు రెంట్ నుంచి కొంత వచ్చింది, లేకపోతే నాకు శాలరీ నుంచి కొంత వచ్చింది, లేకపోతే నాకు డివిడెండ్లు వచ్చినాయి, లేకపోతే నాకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది. ఈ విధముగా ITR 1, ITR 2 చెప్పాలి, గవర్నమెంట్కి చెప్పాలి. అంటే లెక్కలు ఉండాలి, కానీ రాయితీలు ఇచ్చుకుంటూ ఉంటే
మనకు ఆర్గనైజ్డ్ ఎకానమీ, సంస్థాగత ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. సో కాబట్టి చాలామంది ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవుతారు. మేము క్లాసులు చెప్పేటప్పుడేమో అక్కడ 0% అని చెప్తాం, మీరు ఏదో న్యూస్ పేపర్లో లేకపోతే రీల్స్లో చూసి 12 లక్షల వరకు ట్యాక్స్ లేదంటారు. కారణం ఏంటయ్యా అంటే రిబేట్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాం 4 లక్షల నుంచి 8 లక్షల మధ్య నీ ఆదాయం ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇవన్నీ గుర్తుంచుకోవాలా సార్, నాకు అసలు ఏ జ్ఞాపశక్తి తక్కువ సార్ అనే వాళ్ళకి ఏం అవసరం లే. మీరు ఒక్కసారి గమనించండి, ఈచ్ స్లాబ్కి 4 lakhs గ్యాప్ ఉంది. 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 20. సో ఈచ్ స్లాబ్కి మీరు చూడండి 4 lakhs గ్యాప్ ఉంది. 4 lakhs గ్యాప్ ఉంది. అందుకని నేను ట్యాక్స్ని ఏం చెప్తాను క్లాసులు చెప్పేటప్పుడు, ఇట్స్ ఎ నాట్ ఏ ఇన్కమ్ ట్యాక్స్, ఇట్స్ ఏ 4 law. సో కెన్ యూ రిమెంబర్ ద ట్యాక్స్ రేట్స్? సో మై స్ట్రక్చర్ ఈజ్ 4 law, 4. सो 4 को याद करो, इनकम टैक्स को मन में भरो. ओके, +4 + 4, 4 + 4, 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 20, 20 + 4 24, above 24 30%. సేమ్ అంతే ఉంచుకోండి. సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాను, 4 lakhs to 8 lakhs 5%, 8 lakhs to 12 lakhs ఎంత 10%, 12 lakhs to 60 lakhs ఎంత 15%, 16 lakhs to 20 lakhs ఎంత 20%, above 2024 is nothing but 30%. What is the highest income tax rate in India? 30%. What is the lowest income tax rate in India? 5%. Up to how much the income tax is 0? అంటే 4 lakhs వరకు మీకు ఏదైతే ఉందో, మీరు 4 lakhs లోపల ఆదాయం ఉన్నట్లయితే ప్రభుత్వానికి ప్రకటించాల్సిన పనే లేదు. ఒకవేళ మీ ఆదాయం 4 lakhs పైన ఉంది, 4 lakhs లోపల ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ కళ్ళ ముందుకు వచ్చాడు, చెప్పు ఏంటి రైట్ వచ్చావు అనొచ్చు. ఎందుకంటే మనకు అసలు ఆదాయం ఎంత ఉంది, 4 lakhs లోపల ఉంది. అందరూ అనుకుంటారు పేదవాడికి కష్టాలు ఉంటాయని, ధనవంతుడికి అంతమంది కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ధనవంతుడు సంపాదించిన దానికి లెక్కలు చెప్పాలి, సంపాదించిన దానికి ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మనకి ఇక్కడ గమనించాలి. బడ్జెట్ 2026-27లో బడ్జెట్ 2026-27లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను మార్చలేదు. సో ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చినవే, కానీ నో చేంజ్ ఇన్ దిస్ పీరియడ్. సో 2026-27 బడ్జెట్లో యాజ్ ఇట్ ఈజ్ ట్యాక్స్ రేట్స్ని మనము కొనసాగించడం జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఒక ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది. రిబేట్ ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, డిఎస్సి ఎగ్జామినేషన్, ఆర్యుఎంఎస్సి, ఎస్ఐ, పిసి, ఏ ఎగ్జామినేషన్, ఇంకా యూపీఎస్సి అయితే ఆ రేంజ్ ఎగ్జామినేషన్లో మనం ప్రిపేర్ అయితే మిగతా ఎగ్జామినేషన్స్ని ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుతున్నాం మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ బడ్జెట్లో మీకు ఇప్పుడు 2026-27 ఇక్కడ మీకు 2 విషయాలు క్లియర్గా చెప్తాను. చాలామంది తెలియని విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి వచ్చేసేసి మీరు ఇదిగో ఈ వ్యక్తి చిక్క వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? కారు కొనుక్కుందామని వెళ్తున్నాడు. ఓకే, హీ ఈజ్ వాంట్ టు పర్చేస్ కార్. ఓకే, ఇదిగో చూడండి, ఈ వ్యక్తి ఇగో కారు కొనుక్కోవడానికి బయలుదేరాడు. ఓకే, సో కారు కొనుక్కోవడానికి బయలుదేరితే ఓకే, ఈ కారు కొన్నందుకు ఇతను 10 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఈ 10 లక్షల మీద మనకు టీసీఎస్ అనే ట్యాక్స్ పడుతుంది. క్వశ్చన్ హియర్, వాట్ ఈస్ టీసీఎస్? ఈ 10 లక్షల మీద టీసీఎస్ అనే ట్యాక్స్ పడుతుంది. ఓకే, అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి, టీసీఎస్ ఫుల్ ఫామ్ చెప్పండి సార్. ఫస్ట్ ట్యాక్స్ కలెక్టింగ్ ఎట్ సోర్స్. చాలా మందికి ఏం తెలుసు? చాలా మందికి టీడీఎస్ తెలుసు. ఓకే, టీడీఎస్ తెలుసు, టీసీఎస్ తెలీదు. ఇప్పుడు చూడండి, ఈ టీసీఎస్ ఏంటి? ట్యాక్స్ కలెక్షన్ సోర్స్. ఎక్కడైతే మనం పేమెంట్ ఇస్తున్నామో ఆ పేమెంట్ ఇచ్చే ప్లేస్లో ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అని అంటాము. ఎక్కడైతే మనం పేమెంట్ ఇస్తున్నామో మనం అక్కడ ట్యాక్స్ పడితే టీసీఎస్, ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్.
మనం పేమెంట్ ఇస్తున్నాం 10 లక్షల రూపాయల కారు కొనడానికి మనం కారు పేమెంట్ ఇస్తున్నాం. పేమెంట్ ఇచ్చే చోట ట్యాక్స్ పడితే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. అలా కాకుండా ఒక వ్యక్తి ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఒక వ్యక్తి మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి ఈ వ్యక్తికి ఒక అనుకుందాము, ఒక 20 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ఈ కంపెనీ 20 లక్షల ప్యాకేజీని ప్రామిస్ చేసింది. ఈ కంపెనీ 20 లక్షల ట్యాక్స్ని ప్రామిస్ చేసింది. ఇప్పుడు 20 లక్షల కంపెనీ ఇస్తుంది, 20 లక్షల కంపెనీ ఇస్తుంది, వ్యక్తి చేతుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఓకే, ఇందాక ఇతను పే చేస్తున్నాడు. ఇప్పుడు కంపెనీ ఒక సంస్థ ఇతనికి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఈ 20 లక్షల్లో 10% టీడీఎస్ అంటే ఏంటి, 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ట్యాక్స్ విధించింది. టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టింగ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. సో ఎందుకు చెప్పారు సార్ ఇవన్నీ మాకు? ఏంటి అంటే మనకు ఎందుకు చెప్పారంటే ఈ యొక్క రేట్స్ని ఈ 26-27 బడ్జెట్లో మార్చడం జరిగింది. 2026-27 బడ్జెట్లో ఈ యొక్క సో కాల్డ్ టీసీఎస్ రేట్లు మార్చారు బ్రదర్. టీసీఎస్ అంటే నువ్వు చేసే కంపెనీ కాదు, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. చాలా మందికి తెలిసింది టీడీఎస్. ఓకే, మీరు ఎవరి దగ్గరన్నా పని చేస్తున్నప్పుడు వాళ్ళు జీతంలో ట్యాక్స్ కట్ చేసుకొని మీకు ఇస్తే టీడీఎస్. మీరు ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు పేమెంట్ ఇచ్చే దగ్గర ట్యాక్స్ వేస్తే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టింగ్ ఎట్ సోర్స్. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏ విధంగా మార్చారు సార్ టీసీఎస్ రేట్లు ఏ విధంగా మార్చారు సార్? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి ట్యాక్స్, ఇందాక చెప్పానండి, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇదిగోండి టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, దాన్ని మనం టీసీఎస్ అని అంటాం. అప్డేటెడ్ క్లాసులే వినండి దయచేసి, అవుట్డేటెడ్ క్లాసులు వినొద్దు. తద్వారా మీకు ఏమైందంటే మీ ప్రిపరేషన్, ఎకానమీ మిగతా సబ్జెక్ట్లా కాదు, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ లాంటివి మారవు. ఎకానమీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడితే ఇప్పుడు చూడండి, ఒకవేళ గనక మీ పిల్లవాడు అమెరికాలో చదువుతున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి మనం ఏదైనా డబ్బులు పంపించాలి. మరి డబ్బులు పంపించాలంటే ఇంతకుముందు 5% టీసీఎస్ పడేది, ఇప్పుడు దాన్ని 2%కి తగ్గించారు. అదే చూడండి, మా టీం ఇక్కడ నీట్గా చూపించింది. మా టీం ఇక్కడ మా ఊడెట్ట ఎలా చేస్తాడు దాన్ని మనం ఈజీగా చెప్పాలంటే 5% నుంచి 2%. ఇంతకుముందు 5%గా ఉండేదాన్ని 2%కు తగ్గించడం జరిగింది. సార్ నేను విదేశాల్లో దుబాయ్కి వెళ్ళి తిరిగి వస్తాను, సింగపూర్కి వెళ్ళి తిరిగి వస్తాను, థాయిలాండ్కి వెళ్ళి తిరిగి వస్తాను. మరి అలాంటి వాటిపైన మీరు ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా ఇంతకుముందు 5% ఉండేది, ఉండేదాన్ని 2%కి ఈ బడ్జెట్లో తగ్గించటం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ టు ఫారెన్ నేషన్స్, దిస్ రైట్ టైం బికాస్ ఓన్లీ 2% టీసీఎస్. అలా కాకుండా ఆరోగ్యం బాగలేక నువ్వు విదేశాలకు ప్రయాణం అయ్యి అక్కడ ఏదన్నా హెల్త్ సెట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంతకుముందున్న 5% తీసేసి 2% తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ఇది లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్లో భాగంగా ఏదైతే విదేశాలతో సంబంధం ఉన్నటువంటి వాటి మీద ఈ టీసీఎస్ని మనకు 5% నుంచి 2%కి తగ్గించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ ఇట్స్ చేంజెస్. మీకు గమనిస్తే నేను పని చేసిన ఏంటంటే ఫస్ట్లో ఉన్నటువంటి స్లైడ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఎప్పుడు కూడా చాలామంది ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అంటే ఫస్ట్ టైం ప్రపంచంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇంగ్లాండ్లో 1798లో ప్రవేశపెట్టారు. సో ఇవి ఓకే, అసలు వద్దని చెప్పట్లేదండి, కావాలి. కానీ అప్డేటెడ్ వర్షన్స్ని మీరు ఫస్ట్ ఫాలో అవ్వండి. అసలు ప్రజెంట్ ఎకానమీలో ఏం జరుగుతుందనే ట్రెండే ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ లైక్ దట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంటే, కానీ కరెంట్ ఎకానమీ చదువుకున్న తర్వాతే మిగతా ఎకానమీ చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక వీడియోలో మరొక అంశంతో కలుద్దాం. నేను మీ శివప్రసాద్, ఎకానమీ ఫ్యాకల్టీ.